జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి తొక్కని అడ్డదారి లేదు. 10 సంవత్సరాలు పాలించినటువంటి పార్టీ చివరిగా తప్పుడు ప్రచారాలను, ఫేక్ న్యూస్లను నమ్ముకున్నటువంటి పరిస్థితికి దిగజారింది. కేటీఆర్ గారు మొత్తం బాధ్యత తీసుకున్న తర్వాత తన నాయకత్వానికే సవాలుగా మారినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మీద లేనిపోని అభాండాలేసే పనికి దిగజారినటువంటి పరిస్థితి. తప్పుడు ప్రచారం చేస్తే విచ్చలవిడిగా పైసల్ని పంచుతున్నటువంటి నీచ స్థితికి దిగజారినటువంటి పరిస్థితి. నవీన్ యాదవ్ మీద ఎవరన్నా వీడియో చేసి పెడితే 25,000 రూపాయలని, నవీన్ యాదవ్ను తప్పుడుగా మాట్లాడితే 5 నుంచి 15,000 రూపాయలని ఇవాళ ఇస్తున్నటువంటి పరిస్థితికి టీఆర్ఎస్ పార్టీ దిగజారిందంటే ఇంతకంటే నీచం ఏం లేదు. దీన్ని రాజకీయం అనరు, రాజకీయ వ్యభిచారం కూడా అనరు. అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితికి ఇలా బీఆర్ఎస్ నాయకత్వం దిగజారింది. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఖచ్చితంగా నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుస్తాడు. ప్రజలు, ఎందుకంటే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ప్రజలు, ప్రతి కుటుంబం నవీన్ యాదవ్కు అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఒక బీసీ బిడ్డని అడ్డుకోవడానికి ఇన్ని చెత్త ఎత్తుగడలు వేయాల్సినటువంటి పరిస్థితి ఉందా? ఇంత నీచానికి దిగజారాల్సినటువంటి పరిస్థితి ఉందా? జూబ్లీ హిల్స్ ప్రజలకు తెలివి లేదనుకుంటున్నారా? జూబ్లీ హిల్స్ ప్రజలు గత 10 సంవత్సరాల పాలనను, ఈ 2 సంవత్సరాల పాలనను అంచనా వేసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు లేవని చెప్పి ఇవాళ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ భావిస్తుందా? నాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలకు నేను కోరుతా ఉన్నాను, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేస్తున్నటువంటి నీచ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యతను కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 3 సంవత్సరాల్లో మీ జూబ్లీ హిల్స్ సమస్యలను తీర్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి, జూబ్లీ హిల్స్ని అభివృద్ధి పదంలో నడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నవీన్ యాదవ్ను గెలిపించుకోండి, మీ సమస్యలను పరిష్కరించండి. బీఆర్ఎస్ చేస్తున్నటువంటి నీచపు ప్రచారాన్ని మీరే తిప్పికొట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను.